ఎమ్మెల్సీ సీట్లు 2 స్థానాల కోసమైతే 6 ఉమ్మడి జిల్లాల్లో పోటీపడి గెలవాలి. మరో 3 సీట్లు మాత్రం తమ పేరు ఫైనల్ అయితే చాలు మండీలో అడుగు పెట్టొచ్చు. ఈ ఈక్వేషన్స్తో త్వరలో ఖాళీ కాబోతున్న 5 ఎమ్మెల్సీ సీట్ల కోసం కాంగ్రెస్ పార్టీలో తీవ్ర ఖాళీ కనిపిస్తోంది. గ్రాడ్యుయేట్ టికెట్ కోసం కూడా నేతలు గట్టిగానే ట్రై చేస్తున్నారట. 3 గవర్నర్ కోటా సీట్లలో తమ పేరు ఉంటే ఈజీగా ఎమ్మెల్సీ కావచ్చని మరికొందరు లెక్కలు వేసుకుంటున్నారట. ఇంతకు పెద్దల సభలో అడుగు పెట్టడానికి పోటీ పడుతున్న హస్తం నేతలెవరు? ఎవరికి ఛాన్స్ దక్కే అవకాశం ఉంది? గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ టికెట్ కోసం కాంగ్రెస్ లో రేసు. హైదరాబాద్, నల్గొండ స్థానాల్లో పోటీకి నేతల ఆసక్తి. 3 గవర్నర్ కోటా ఎమ్మెల్సీ సీట్లపై బోలెడన్ని ఆశలు. మండలి రేసులో యువ నేతలు, సీనియర్ లీడర్లు. 5 సీట్లు, 20 మంది వరకు ఆశావాహులు. ఛాన్స్ ఎవరికి? ఒక్కసారి ఆ పదవి దక్కితే 6 ఏళ్లు పదవిలో ఉండొచ్చు. ప్రభుత్వం మళ్లీ వచ్చినా రాకున్నా పెద్దల సభలో సభ్యులుగా కొనసాగొచ్చు. ఈ లెక్కతోనే ఎమ్మెల్సీ సీటు కోసం కాంగ్రెస్ నేతలు తీవ్రంగా పోటీ పడుతున్నారట. తెలంగాణలో 5 ఎమ్మెల్సీ స్థానాలు త్వరలో ఖాళీ అవుతున్నాయి. ఈ ఏడాది నవంబర్లో 3 గవర్నర్ కోటా ఎమ్మెల్సీల పదవీకాలం ముగియబోతుంది. మరో 2 గ్రాడ్యుయేట్ స్థానాలు కూడా వచ్చే ఏడాది మార్చిలో ఖాళీ కాబోతున్నాయి. అయితే ఈ గ్రాడ్యుయేట్ 2 స్థానాలకు సెప్టెంబర్ నుంచి ఎన్నికల షెడ్యూల్ ప్రక్రియ స్టార్ట్ అవుతుంది. మొత్తంగా 5 స్థానాలు ఖాళీ అవుతుండటంతో ఛాన్స్ దక్కించుకోవడానికి నేతలంతా ఎవరి ప్రయత్నాల్లో వాళ్ళు బిజీగా ఉన్నారు. పెద్దల సభలో అడుగు పెట్టడం కోసం పెద్ద సంఖ్యలో హస్తం పార్టీ నేతలు పోటీ పడుతున్నారు. మహబూబ్ నగర్, రంగారెడ్డి, హైదరాబాద్, నల్గొండ, ఖమ్మం, వరంగల్ ఈ 2 గ్రాడ్యుయేట్ స్థానాల నుంచి పోటీ చేసేందుకు కాంగ్రెస్ నుంచి నేతలు గట్టి ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ నెలాఖరులోపు అభ్యర్థులను డిసైడ్ చేయాలని కాంగ్రెస్ పార్టీ నిర్ణయించింది. రాష్ట్రంలో అధికారంలో ఉండడంతో గెలుపు కాస్త ఈజీగా ఉంటుందన్న ఆలోచనతో నేతలు ఆశావాహుల జాబితాలో చేరిపోతున్నారు. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో డిగ్రీ పట్టా ఉన్నవారే ఓటర్లుగా ఉంటారు. ఓట్ల సంఖ్య కూడా తక్కువగా ఉంటుంది. అధికారంలో ఉన్న పార్టీ కాబట్టి కాస్త సులువుగా గట్టెక్కే అవకాశాలు ఉంటాయని లెక్కలు వేసుకుంటున్నారట నేతలు. అయితే గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ టికెట్ విషయంలో కూడా సామాజిక సమీకరణాలను బేరీజు వేసుకుని ముందుకు వెళ్లాలని పార్టీ పెద్దలు ఆలోచన చేస్తున్నారట. మహబూబ్ నగర్, రంగారెడ్డి, హైదరాబాద్ స్థానం నుంచి గౌరీ సతీష్, హర్షవర్ధన్ రెడ్డి, శివసేనారెడ్డి, సామా రామ్మోహన్ రెడ్డితో పాటు పలువురు నేతలు తీవ్రంగా పోటీ పడుతున్నారు. వీరిలో గౌరీ సతీష్, హర్షవర్ధన్ రెడ్డి గత ఎన్నికల్లో ఇండిపెండెంట్లుగా పోటీ చేసి గట్టి ప్రభావం చూపగలిగారు. ఈసారి కాంగ్రెస్ అధికారంలో ఉండడంతో ఒక్కరే అభ్యర్థిని బరిలో దించి గెలుపు బావుటా ఎగురువేయాలని చూస్తుంది. వీరిలో బీసీ నేతగా కురుమ సామాజిక వర్గానికి చెందిన గౌరీ సతీష్ గట్టి పోటీ పడుతున్నారు. నల్గొండ, ఖమ్మం, వరంగల్ స్థానం నుంచి కూడా కాంగ్రెస్ లో తీవ్రమైన పోటీ ఉంది. తెలంగాణ డైరీ అభివృద్ధి సహకార సమాఖ్య చైర్మన్ గుత్తా అమిత్ రెడ్డి, నల్గొండ డీసీసీ అధ్యక్షుడు కైలాష్ నేత, ఖమ్మంకు చెందిన లోకేష్ యాదవ్, పీసీసీ అధికార ప్రతినిధి చెరగాని దయాకర్ తో పాటు పలువురు నేతలు టికెట్ ఆశిస్తున్నారు. అయితే సోషల్ ఈక్వేషన్స్ లో భాగంగా ఒక సీటు రెడ్డికి, మరొకటి బీసీలకు ఇచ్చే అవకాశం ఉన్నట్లు కాంగ్రెస్ లో చర్చ జరుగుతోంది. ఇది గనక జరిగితే గుత్తా అమిత్ రెడ్డి, గౌరీ సతీష్ కు ఛాన్స్ దక్కే అవకాశం ఉందన్నట్లు పార్టీ వర్గాలు చర్చించుకుంటున్నాయి. ఇక గవర్నర్ కోటాలో 3 ఎమ్మెల్సీ స్థానాలు నవంబర్లో ఖాళీ అవుతున్నాయి. పదవి ముగుస్తున్న వారిలో దయానంద్, బస్వరాజు సారయ్య, గోరేటి వెంకన్నలు ఉన్నారు. ఈ 3 స్థానాలకు కాంగ్రెస్ లో ఫుల్ డిమాండ్ ఉంది. ప్రభుత్వం పేర్లను ప్రతిపాదించి గవర్నర్ ఆమోదం తెలిపితే చాలు, ఎమ్మెల్సీ అయిపోయినట్లే. వీటికి ఎలాంటి ఎలక్షన్స్ ఉండవు కనుక ప్రభుత్వం ఓకే చేస్తే నేరుగా పెద్దల సభలో అడుగు పెట్టొచ్చు. దాంతో గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీ అయ్యేందుకు చాలా మందే ప్రయత్నాలు చేస్తున్నారట. ఆర్టీఐ కమిషనర్ గా ఉన్న బోరెడ్డి అయోధ్యరెడ్డి ఒక్క ఛాన్స్ ప్లీజ్ అంటున్నారట. గత ఎన్నికల్లో ఆలేరు అసెంబ్లీ నుంచి టికెట్ ఆశించిన
దక్కకపోవడంతో ఎమ్మెల్సీగానైనా అవకాశం ఇవ్వాలని కోరుతున్నారట. ఇక మొన్నటి వరకు మహిళా కమిషన్ చైర్మన్ గా పనిచేసిన నేరెళ్ల శారద కూడా పెద్దల సభలో అడుగు పెట్టాలని ఆశపడుతున్నారట. కాంగ్రెస్ పార్టీలో చాలా సీనియర్ నేత కుమార్ రావు కూడా గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీ ఆశిస్తున్నట్లు తెలుస్తుంది. వీరితో పాటు కాంగ్రెస్ ఫైర్ బ్రాండ్ జగ్గారెడ్డి వచ్చే ఎన్నికల్లో సంగారెడ్డి నుంచి పోటీ చేయబోనని ప్రకటించిన నేపథ్యంలో ఆయనకు గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీ ఛాన్స్ దక్కొచ్చని పార్టీ వర్గాలు అంచనా వేస్తున్నాయి. వీరితో పాటు ప్రస్తుతం పదవీకాలం ముగుస్తున్న వారిలో ఉన్న బస్వరాజు సారయ్య మరోసారి రెన్యువల్ చేయాలని కోరుతున్నారట. ఇలా ఖాళీ అవుతున్న 5 ఎమ్మెల్సీ స్థానాలకు కాంగ్రెస్ లో ఫుల్ డిమాండ్ నెలకొంది. ఈ 5 స్థానాలకు త్వరలో అభ్యర్థుల ఎంపిక పూర్తి చేయాలని చూస్తుంది కాంగ్రెస్ అధిష్టానం.